వర్ష. ఏం చేస్తా ఉంటారు? ఏం చేస్తుంటారు? నాది బీటెక్ కంప్లీట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నుంచి నేనే ఏదోకి ఇచ్చారు, టీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారికి ఇచ్చారు, బీజేపీ క్యాండిడేట్ నిన్ననే అనౌన్స్ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు ఎన్ని చెప్పినా అక్కడ నవీన్ యాదవ్ గెలుస్తుండో, జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఎట్లా నవీన్ యాదవ్ గారు అసలు నేపథ్యం ఏంటి? ఎలాంటి వారు నవీన్ యాదవ్? నవీన్ అన్న ఎలాంటి వర్గము అని అంటే, నవీన్ అన్న ఈ రోజు మనకి ఆపది ఉన్నది అన్న అంటే ఎంబడే ఉరికొచ్చే రకం నవీన్ అన్న. కానీ మనం గతం వాళ్ళు అసలు ఎన్ని వేసిండ్రు, 3 టర్మ్స్ లో ఎమ్మెల్యేగా చేసిండ్రు. ఏం చేసిండ్రు జూబ్లీహిల్స్ కి? ఏం చేసిండ్రు? నవీన్ అన్న ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడైనా ఇప్పటికైనా ప్రజల మధ్య ఉంటుండ్రు నవీన్ అన్న. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము చేసిన సంక్షేమాలే, మేము చేసిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి జూబ్లీహిల్స్ ఎలక్షన్ అని చెప్పి కేటీఆర్ మాట్లాడతారు. 10 ఏళ్ళు మేము చేసిన సంక్షేమాలే గెలిపిస్తాయి అన్నప్పుడు అధికారం ఎందుకు కోల్పోయినరు? వాళ్ళు అధికారం కోల్పోయినరు కదా. ఇప్పుడు అధికారం కోల్పోయింది వాళ్ళు జీర్ణించుకోలేక ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా అయినా బద్నాం చేయాలి, ఎలా అయినా జూబ్లీహిల్స్ లో ఒడగొట్టాలని చూస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 420 హామీలు ఉన్నాయి, ఇప్పటివరకు నెరవేర్చలేదు. అదే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి ఒక బాకీ కార్డు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్న బీఆర్ఎస్ నాయకులారా, కాంగ్రెస్ బాకీ కార్డు కాదు మీరు పట్టుకొని తిరగాల్సింది, బీఆర్ఎస్ బాకీ కార్డు పట్టుకొని తిరగండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎట్లా కొడతారో మేము చూస్తూనే ఉంటాం, మీరు కూడా చూడండి. గతంలో ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మహిళలకు 25,000 ఇవ్వడం కానీ, లేదంటే కొన్ని పథకాలు ఏవైతే ఇచ్చాయో అవి ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. పెన్షన్స్ కానీ అవి మమ్మల్ని గెలిపిస్తాయి. చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది జనాలు అని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అంతే. ఇవి చేయలేదు అవి చేయలేదు అంటున్నారు. వీళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. వీటి లెక్కలు చెప్పండి రా నాయన అంటే శాత కాదు. కానీ ఇలాంటి దొంగ ప్రచారాలు చేయమంటే మాత్రం పక్కా చేస్తారు. 10 సంవత్సరాలు పరిపాలించారు. నేను చేసిన అప్పుల కంటే 2 ఏళ్లలో వీళ్ళు చేసిన అప్పులే ఎక్కువ. అప్పులు ఏమి ఎక్కువ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. ఇంకా ముందు ఇంకా ఉంది కదా, ఎందుకంత జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి? ఇంకా 3 ఇయర్స్ ఉంది, చూడండి, ఆగండి, ఎందుకంత తొందర పడుతుంటారు మీరు? ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉందని చెప్పి బీసీ నినాదం తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు అని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రజల దగ్గర. బీసీ నినాదం ఎందుకంటే మా బీసీలందరూ మేము ఎదగకూడదా? రాజకీయంగా కానీ ఎందులో కానీ బీసీలందరూ ఎదగకూడదు? ఎప్పుడు మీ కుటుంబ పాలనే కావాలా? మా బీసీలందరం మేము ఏకం అయితేనే కదా ఈ రోజు వీళ్ళని దెబ్బతీసి మేము ఎక్కుతాం అన్నట్టు. అలాగే బీసీ 42% రిజర్వేషన్ అమలు చేస్తేనే నేను లోకల్ బాడీ ఎలక్షన్ కి వెళ్తానైతే రేవంత్ అన్న చెప్పాడో, ఇప్పుడు కూడా అదే విధంగా రేవంత్ అన్న 42% రిజర్వేషన్ ని అమలు చేసినాకనే నేను లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తా అనేసి రేవంత్ అన్న బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండి బీసీలకి అన్ని విధాలా మేము సహకారం చేస్తామనేసి ఒక నినాదంతో ఉన్నాడు రేవంత్ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. కానీ అక్కడ అప్పీల్ చేసింది క్యాన్సిల్ చేసింది. ఏదైతే పాత రిజర్వేషన్లు ఉన్నాయో దాని ప్రకారం మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి అదెట్లా చూస్తారు? కానీ మా పార్టీ ఎలా అయితే 42% రిజర్వేషన్ ని అమలు చేస్తేనే 42% రిజర్వేషన్ బీసీలకి మేము ఇస్తేనే మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తామైతే మా ప్రభుత్వం అలా అయితే చెప్పిందో, అదే విధంగా ఏవి కూడా అడ్డంకులు వచ్చినా కూడా 42% రిజర్వేషన్ అమలు చేసే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తారు. రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని సుప్రీంకోర్టు చెప్తారు. ఎట్లా చూస్తారు అని అంటే, రేవంత్ అన్న ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి బీసీలకి చేరవేరేలా చేసి ప్రభుత్వం మరియు కోర్టులలో కొట్లాడి మేము 42% రిజర్వేషన్ ని తెస్తాము అనేసి రేవంత్ అన్న చెప్తున్నారు. బీసీకి సంబంధించి 42% రిజర్వేషన్ అనేది జనాలను మభ్యపెడుతున్నారు. బీసీ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర అని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. బీసీ వాళ్ళని మోసం చేయడానికి కాదు, బీసీలు ఎదగాలి అని రేవంత్ అన్న చూస్తున్నారు. వీళ్ళు ఎప్పటికీ దొంగ ప్రచారాలు చేసుకుంటూనే బతుకుతూనే ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. అందుకే 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, ఇప్పుడు అధికారం పోయింది.
ఫామ్ హౌస్ కి పరిమితమైంది. ఏదైతే బీసీకి సంబంధించింది 42% రిజర్వేషన్ సంబంధించి మేము వచ్చి ఢిల్లీకి వచ్చి పోరాడతాము, దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి మేము సహకరిస్తాం, కానీ రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫస్ట్ ఇక్కడే కొట్లాడలేదు, అక్కడ కొట్లాడతాను ఎట్లా మాట్లాడుతున్నా, ఇక్కడేమో బీసీలను తిడుతున్నారు, అక్కడేమో బీసీలకు సపోర్ట్ చేస్తా అని మాట్లాడుతున్నావు. ఏ విధంగా నువ్వు బీసీలకి న్యాయం చేస్తావు? 10 ఏళ్ళు బీసీలని అనగదొక్కింది మీరు, 10 ఏళ్ళు బీసీలకి అన్యాయం చేసింది మీరు. ఈనాడు బీసీలకి న్యాయం చేస్తాను ఏ ముఖం పెట్టుకొని అంటున్నావు నువ్వు? గతంలో ఏదైతే 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ కాదు, స్టేట్ వైడ్ గా బీసీ రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ కాదు, దాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని మేము గతంలోనే చెప్పాము. కానీ పైన మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి, వాళ్ళని మభ్య పెడుతున్నారు, కానీ ఇది అవ్వని పరిస్థితి. దానికి సంబంధించి వాళ్ళు ఏదో జనాలను మభ్య పెడుతున్నారే తప్ప ఏం చేయట్లేదు. జనాలని మభ్య పెట్టడం కాదు, ఈయన ఎప్పుడు ఎలా అయినా ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తాడు కేటీఆర్ తప్ప. మరి బీసీలకి మేము న్యాయం చేస్తాము, బీసీల గురించి బీసీలు అందరు ఏకం కండి, మేము కూడా మీతో పార్టిసిపేట్ అవుతాం, మేము కూడా మీతో ధర్నాలు చేస్తాం, మనం 42% రిజర్వేషన్ కొట్లాడి తెచ్చుకుందామని ఎందుకు అంటలేడు మరి కేటీఆర్? ఈ రోజు బీసీల పట్ల అట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు 10 ఏళ్ళు బీసీలకి అన్యాయం చేసింది నువ్వు, ఈ రోజు న్యాయం చేస్తానంటే ఏ బీసీలు నమ్ముతారు మిమ్మల్ని? ఖబర్దార్ కేటీఆర్, మేము బీసీలకి 42% రిజర్వేషన్ ని అమలు కాకుండా అడ్డుకుంటుంది మీరు. ఏదైతే జిల్లాకి సంబంధించి ఎంత మెజారిటీ అంటే పక్కా నవీన్ అన్న గెలుస్తుంది. వెళ్తున్నారు జనాలు, ఏ కాంగ్రెస్ కి సంబంధించిన ఏ పథకాలతో తీసుకొని మీరు ప్రజలకు? మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్నాము. మేము రెండు సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి పథకాలు ప్రజలకి అందజేశామో అవే ప్రజలకి నెరవేరుస్తున్నాయి. ప్రజలు కూడా దాన్ని ఎంతో ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ అన్న గెలుస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.